సాధారణంగా ఏదైనా సినిమా హిట్ అయితే ఆ మూవీ డైరెక్టర్ హీరోకి నిర్మాత కారు లేదా విలువైన వస్తువులు గిఫ్ట్ ఇవ్వడం చూస్తుంటాం. కానీ హీరోయిన్ అనుష్క శెట్టి ఇలానే ప్రతి ఏటా మ్యూజిక్ డైరెక్టర్ తమన్కి గిఫ్ట్ ఇస్తోంది. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా తమన్ బయటపెట్టాడు. రాజాసాబ్, గేమ్ చేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండే తమన్ తెలుగు ఇండియన్ ఐడల్ పాటల పోటీకి జడ్జిగాను వ్యవహరిస్తున్నారు. తాజాగా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో మాట్లాడుతూ అనుష్కని తెగ పొగిడేశాడు. తనకు భాగమతి షూటింగ్ టైంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ ప్రతి ఏడాది ఓ ఐఫోన్ను అనుష్క శెట్టి బహుమతిగా ఇస్తుందని చెప్పారు. అనుష్క హీరోయిన్ అని కాదు కానీ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అని తమన్ అన్నారు. ఆమె మనసు బంగారం, అందం గురించి పక్కన పెడితే ఎంతో మంచి వ్యక్తి అని కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం అనుష్క నుంచి ప్రతి సెప్టెంబర్లో నాకు ఓ ఐఫోన్ గిఫ్ట్ వస్తుందని వెల్లడించారు. అయితే ఇప్పుడు వాడుతున్న ఫోన్ కూడా అనుష్క బహుమతిగా ఇచ్చిందినని తెలిపారు. భాగమతి షూటింగ్ టైంలో నాకు ఐఫోన్ అంటే ఇష్టమని అనుష్కతో చెప్పానని అన్నారు. మూవీ హిట్ అయితే ఇవ్వాలని కోరానని, అలా ఆమె ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం ఐఫోన్ నాకు గిఫ్ట్గా వస్తుందని తమన్ చెప్పారు. యువి ఆఫీస్ నుంచి అనుష్క ద్వారా నా దగ్గరకు ఐఫోన్ వస్తుందని తెలిపారు. అలానే అనుష్క అంటే నాకు ఇష్టమని, తనే నా జీవితమని అన్నారు. నేను ఇంతవరకు చూసిన బెస్ట్ హ్యూమన్ అనుష్క అని తమన్ చెప్పుకొచ్చారు. అయితే చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో కనిపించిన అనుష్క ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. మరోవైపు తమన్ చెప్పినట్టు భాగమతి 2 కోసం రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం ఫిట్గా మారే పనిలో ఉందని, అందుకే బయట కనిపించట్లేదని సమాచారం. తన అద్భుతమైన నటనతో మంచి ఇమేజ్ అందుకున్న అనుష్క తన మంచి మనసుతో ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంది.